ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. తొలుత బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బ్యారేజీ నిర్మాణాన్ని జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తామని, జాతికి అంకితం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గోదావరి డెల్టాకు కీలకమైన ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఆధునీకరిస్తున్నామని, 152 కోట్ల రూపాయలతో 117 కొత్త గేట్లను బిగిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ధవళేశ్వరం బ్యారేజీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగానే ముందుకు అడుగులు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశానికే అన్నపూర్ణ అనే పేరు గోదావరి డెల్టాకు దక్కిందంటే దానికి కారణం మహనీయుడైన కాటన్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. కాటన్ బ్రిటిషర్ అయినప్పటికీ ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని, ఊరూరా విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆయనను కొనియాడారు. కాటన్ నిర్మించిన బ్యారేజీ తర్వాత మరో బ్యారేజీ నిర్మాణం చేయాల్సి వచ్చిందన్నారు. గోదావరిపై కొత్త బ్యారేజీని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గోదావరిపై కొత్త బ్యారేజీ నిర్మాణంతో మరో పంటకు నీరు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. కొత్త బ్యారేజీ నిర్మాణం తర్వాత 2.9 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే వీలు కలిగిందని, 32.2 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా కొత్త బ్యారేజీ నిర్మాణం చేపట్టారని